డేస్ అలా టైం పడుతుంది. ఈరోజు మాత్రం ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి, టమాటోసు, మిర్చి, ఒక దోసకాయ, మిర్చి, కాకరకాయలు వచ్చేసి ఎక్కువగా రాలేదులేండి, ఒక 4 మాత్రమే వచ్చాయి ఈ సైజులో కాకరకాయలు. అలాగే ఇదిగోండి మునగాకు కూడా ఇలా ఒక బుల్లి బాస్కెట్ నిండా మునగాకు అంతా హార్వెస్ట్ చేశాను. ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ మునగాకు అనేది హెల్త్ వైజ్ సో మెనీ బెనిఫిట్స్ అండి, చాలా మంచిది. కానీ ఎక్కువ మంది అవాయిడ్ చేస్తారు ఎందుకో మునగాకు. కరివేపాకు మాత్రం ఇదిగోండి ఈ మాత్రం హార్వెస్ట్ చేసుకున్నా. ఒక 3-4 డేస్ అలా వస్తుంది. ఈ మాత్రం చూడండి ఎంత చక్కగా పెరిగిపోయిందో. నా గార్డెన్లో ఉన్నటువంటి కరివేపాకు స్మెల్ సూపర్గా ఉంది. బాగా ఆకు కూడా చూడండి పల్చగా ఉంది. ఇలా ముదిరిపోకముందే మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది.